ఇట్రా, నీకేమైనా బుద్ధి ఉందా? ఇల్లు ఉడవమని కూడా నేను చెప్పాలా? నేను దివాణంలో పుట్టాను అని గొప్పలు చెప్పుకుంటే కాదు, దిష్టి బొమ్మలో వచ్చావు ఇక్కడికి, అది గుర్తు పెట్టుకో. నువ్వు ఉండమ్మా. అబ్బా, నా మాట వినమ్మా, నాకు నీరసంగా ఉంది. నువ్వు కాస్త కాపీ దాగి నాకు కాస్త కాపీ తెచ్చిపెట్టి అమ్మా. ఒక్క నిమిషంలో దుడిచేస్తాగా నేను. పాచిళ్ళు రాత్రి వచ్చేటప్పటికి ఆలస్యం అయింది. డబ్బు నా తండ్రి. అమ్మో వెళ్ళరా. అత్తా, మొన్న మనం కట్టాం చూడు బ్రాకెట్ లో 2 నెంబర్లు వచ్చాయా? గ్రాండ్ గా పోయింది. అత్తా, ఇవాళ 2 నెంబర్లు చెప్తాను, కట్టు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, అంతే. క్లోజ్. మనం కూడా క్లోజ్ ఇలా కడుతూ పోతుంటే. అదృష్టాలు కాదనద్దు, నువ్వు మహారాణి పోతావు, ఒక విమానం కొంటావు, యూరోప్ అంతా తిరిగి వస్తావు. నీకు ఆ శ్రమ వద్దత్తా, కడతానత్తా. చూస్తున్నా కానీ మీ అన్నయ్య ఇస్తున్నాడు కానీ నువ్వు త్వరగా లోపల పోయి కాస్త కాళ్ళు చేతులు మొహం కడుకుని సంతోషంగా నవ్వుతురా. వెళ్ళు. ఇదిగో ఆస్తి రాసమండి, మర్చిపోక. వెళ్ళు వెళ్ళు. నాయన రండి రండి. అత్తయ్య గారు బాబు, కులాసా ఏదో చిక్కిపోయినట్టున్నారు? ఏదో ఇంట్లో పని పాటలు ఎక్కువ. కులాసా బాబు? కులాసే. ఏం బ్రదరు? ఓయే సంతా కులాసానే, మీరు కులాసానా? ఓకే. అమ్మా లక్ష్మి. అమ్మా లక్ష్మి, అన్నయ్య వచ్చారు. బాగున్నావమ్మా? కనకం బ్రదర్ వచ్చారు, కాఫీ. అవి ఎందుకే లక్ష్మిని చూసి వెళ్దామని వచ్చాను. నో అదే మాట బ్రదర్, మీరు మర్యాదలు ఎక్కువైపోతున్నాయి. బాబు, కోటీశ్వర్ల ఇంట్లో పుట్టిన ఎంత వినయం, ఎంత విధేయత. మేము పని పనులు చేసుకుంటే చేతుల్లో పనులకు చేస్తుంది. అమ్మా నీకు అలవాట్లేదమ్మా, కూర్చో అమ్మా అన్న మాట వినదు. అన్నట్టు దాహం తీసుకుంటారా? కాఫీ కావాలా? పోనీ మధ్య తీసుకురానా? అబ్బే అక్కర్లేదండి. అబ్బే ఏం వద్దండి, ఎందుకు మీకు శ్రమ? నేను లక్ష్మి చూసి వెళ్దామని వచ్చాను, మీరు పదండి. వస్తా ఉండండి. అమ్మాయి ఏమిటం ఇలా అయిపోయావు? ఏం లేదన్నయ్యా, నిజంగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? చాలా బాగున్నాను. దైవం లాంటి భర్త, అమ్మలా చూసుకునే అత్తగారు, తోడు పుట్టిందల్లా ప్రేమించే ఆడబడుచు. చాలా సంతోషంగా ఉందన్నయ్యా నాకు ఇక్కడ. అదేనమ్మా నాకు కావలసింది. నిన్ను వదిలిపెట్టి ఒంటరిగా ఉండటం బాధగా ఉన్నా, ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావన్న తృప్తితోనే నేను బ్రతుకుతున్నానమ్మా. వస్తానమ్మా. అమ్మా సుతారాలు తల్లి, పొద్దున్న నుంచి ఇదే దవ్వుకుంటూ కూర్చుంటే నాజూగ్గా మొహానికి పేసి పౌడర్ రాసుకున్నాడు, దాన్ని మట్టి రాస్తూ ఇలాగే సాయంత్రం దాకా కూర్చుంటే మిగతా పల్లెవాడి మీ అన్న. పక్క ఇది కానీ ఇద్దాం, కాస్త ఎసరెట్టి ఇంత అన్నం వండి మాకు ఎంత బట్టి కావాలంటారు, ఇంత దింతు కానీ ఈ మిగతా పల్లెని ఎవడు చేస్తాడు నీ అన్న? ఏది ముందో ఏది వెనుకో తెలియని అయోమయం. ఒట్టి చేతులు ఒప్పుకుంటూ రావడానికి సిగ్గు లేకపోతే పోయింది. వచ్చేటప్పుడు మీ అన్న అడుగు 1,00,000 2 లక్షలు తీసుకొస్తే 10 మంది పని వాళ్ళు పెట్టుకుని మహారాణిలో కాలు మీద కాలుసుకుని నువ్వు నేను కూతురు పని చేయించుకునే వాళ్ళం. ఇలా రావడానికి సిగ్గు లేకపోతే పోయింది. మీ అన్నకైనా ఉండదుగా బుద్ధి. ఒక్కగానొక్క చెల్లెలు కదా, కొంత ఆస్తి దాని పేరు పెడదామని ఆలోచన వాడుకుంటున్నాను. దాంట ఒట్టి చేతులు ఒప్పుకుంటూ రావడానికి సిగ్గు లేకపోతే పోయింది. వచ్చేటప్పుడు మీ అన్న అడుగు 1,00,000 2 లక్షలు తీసుకొస్తే 10 మంది పని వాళ్ళు పెట్టుకుని మహారాణిలో కాలు మీద కాలుసుకుని నువ్వు నేను కూతురు పని చేయించుకునే వాళ్ళం. ఇలా రావడానికి సిగ్గు లేకపోతే పోయింది. మీ అన్నకైనా ఉండదుగా బుద్ధి. ఒక్కగానొక్క చెల్లెలు కదా, కొంత ఆస్తి దాని పేరు పెడదామని ఆలోచన వాడుకుంటున్నాను. దాంట వద్దు బాబు గారు, ప్లీజ్. మీ ఇంటిని లక్ష్యం పేరు రాసి అంత బరువు నా నెత్తి మీద పెట్టడం మీకు భావ్యం కాదు. అవునన్నయ్య, అది నీ ఇల్లు, దాన్ని నువ్వు మాకిచ్చేయడం న్యాయం కాదు. ఆ ఇల్లు లక్ష్మి కోసమే నాన్నగారు కట్టించారు. ఆ ఇంట్లో లక్ష్మి పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండాలని ఆయన కోరిక. మురళి, ఇది కట్నం కోసము, ఆడబడుచు లాంఛనాల కోసమో నేను రాసివ్వటం లేదు. నీ ఆశయాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశమూ కాదు. ఆ లోకాన ఉన్న నాన్నగారి ఆత్మశాంతి కోసం అమ్మాయి పేరు రాసిస్తున్నాను. తీసుకోండి బావగారు, తీసుకోకపోతే ఆ లోకంలో ఉండే ఆ పెద్ద ఆయన ఆత్మ క్షోభిస్తుంది కదెత్తే. అవును బాబు, పెద్దల మాట కాదనకూడదు. వారి ఆస్తిపాస్తులు మనకు అక్కర్లేదనుకో, కానీ వారి కోరిక ప్రకారం తీసుకోవాలి కదా. అది బాబు ఇవ్వండి, మీకోసం ఆ బరువు భారం మోస్తాం. తీసుకురా.
కాదనకు. అమ్మ లక్ష్మి, అది నీ పుట్టినిల్లు, అదే నీకు మెట్టినిల్లు కూడా కావాలి. అక్కడ మీ ఇద్దరు కలతలకు కష్టాలకు దూరంగా హాయిగా బ్రతకాలి. ఇదే నా కోరిక. అత్తయ్య, మా లక్ష్మి అమ్మను అమ్మ అని పిలిచే లోపలే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఇక అత్తగారైనా అమ్మగారైనా మీరే. అలాగే. చిన్నతనం ఏదైనా పొరపాటు చేస్తే క్షమించి మీ కడుపులో పెట్టి దాచుకోండి అత్తయ్య. అయ్యో అలాగే బాబు, ఇంతగా చెప్పాలా? అమ్మా 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 అమ్మా, ఎంత బాగుందా ఇల్లు! అమ్మా, మనం ఒక చిన్న గదించుకుని మిగతాదంతా అద్దెకిచ్చేసేద్దాం. ఏంటి అద్దెకిచ్చేద్దా? ఛీ! ఎంత చీప్ ఐడియానండి ఇది. విను, బాంబే పద్ధతుల్లో మేడ మీద బ్రాకెట్ కంపెనీ పెట్టావనుకో, అప్పుడు ఈ బోడి మేడ ఏంది, మేడ మీద మేడ, మేడ మీద మేడ, 10 మేడలు కట్టచ్చు. అత్తే కదత్తే. మళ్ళీ ఆ బ్రాకెట్లు కూడా వెత్తామంటే పాటలు నెరవేస్తాను మిమ్మల్ని. జాగ్రత్త. కావాలంటే అప్పుడప్పుడు డబ్బిస్తుంటాను, వెళ్ళి ఆడేసిరా. అలాగే అలాగే. ఇక ఈ ఇంట్లో గంటకో గదిలో సుఖిస్తూ ఆహాహాహా ఆనందిస్తూ అబ్బా అబ్బా అబ్బా, అయ్యయ్యో ఏమి ఆనందం, ఏమి ఇల్లు, ఏమి ఇల్లు. ఆహాహా, ఏమి అనలేపడా దిబ్బసిమ్మేలాగా. పదా ఒంటిలు ఎక్కడ చూపించు, ఆకలి చస్తుంటే. ఇప్పుడే ఇంత దిబ్బరొట్టు 4 తినింది, అప్పుడే ఒంటిల్లు. చెంబుడు కాఫీ తాగింది కూడా. ఏ విట్రా నువ్వు ఆలోచించేది నా బోందా? ఆ విజయ్ని ఏదో చేసేస్తానని ప్రగల్భాలు మాత్రం పలికావు. అద్దం ముందు కూర్చోవడం మానేవు గాని అర్థం లేని ఆలోచనలు చేయడం మానలే. నిన్ను మాట్లాడుతానా? నేనేమిటో నా ప్లాన్ ఏమిటో చేసి చూపిస్తాను. జగ్గు, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం తప్పకుండా చేస్తాను. నువ్వు అన్నమాట ప్రకారం నిలబడాలి. అన్నమాట తప్పను. వెళ్ళండి. ఎస్, విజయ్ హియర్. నీ చెల్లెలంటే నీకు చాలా అభిమానం కదూ. ఎవరు మాట్లాడేది? అది నీకు అనవసరం. ప్రస్తుతం నీ చెల్లెలు లక్ష్మి మా ఆధీనంలో ఉంది. ఎవరు నువ్వు? ఏమిటండి? వింటావా? లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఆ గొంతు నీవు మళ్ళీ మళ్ళీ వినాలంటే మేము చెప్పినట్టు చేయాలి విజయ్. ఏం చెయ్యాలి? సరిగ్గా 7:30 యాదగిరి గుట్ట దగ్గర 50 లక్షల రూపాయలు క్యాష్ తీసుకురావాలి. You cheat! నా చెల్లెలికి ఏదైనా అపకారం తలపెట్టావు? ఆవేశపడే లాభం లేదు విజయ్. నీ చెల్లెలు నీకు దక్కాలంటే చెప్పినట్టు చేసి తీరాలి. మరో మార్గం లేదు. హలో హలో, 50 లక్షలు ఎలా ఎలా? 50 లక్షలు ఏడున్నారా? 50 లక్షల అంత డబ్బు మా దగ్గర లేదు భాయ్. షెడ్జీ, ఎంతుంటే ఇవ్వండి. ఈ డబ్బు కింద నా ఫ్యాక్టరీలు, భూములు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు అన్ని తాకట్టు పెడతాను. ఈ ఆపద కంటే ఇవేమీ నాకు ఎక్కువ కాదు. ఇవ్వండి షెడ్జీ, త్వరగా ఇవ్వండి. 25 లక్షలైతే ఇవ్వగలము విజయభాయ్. దీని మీద సంతకం పెట్టండి. ఇవిగో 15 లక్షలు. అనుకున్న టైంకి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే షెడ్జీ. ఇంకా 10 లక్షలు కావాలి. ఇదిగో ఇస్తున్నాం 10 లక్షలు తీసుకోండి. అలాగే షెడ్జీ, అలాగే. విజయ్, డబ్బు తెచ్చావా? తెచ్చాను. నా చెల్లెలు ఎక్కడ? లక్ష్మి, ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ చెల్లెలు నీకు దక్కదు మిస్టర్. డబ్బు ఎక్కడా? ఇదిగో. గుడ్, వెళ్ళు. అదమ్మా.